బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్ గా నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్ కు అనుకూలంగా 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. టీడీపీ వైసీపీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం వచ్చేసింది. 41 ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికకు తెరపడింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖాళీగా ఉండడంతో నేడు ఈ రోజు ఆ యొక్క డిప్యూటీ మేయర్ కి ఎన్నిక జరిగింది. ఈ యొక్క డిప్యూటీ మేయర్ గడిచినటువంటి ఎన్నికల్లో ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్ గా రాజీనామా చేసి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దాంతో ఈ సీటు ఖాళీ అవడంతో ఈ డిప్యూటీ మేయర్ ఖాళీ అవడంతో ఈ యొక్క డిప్యూటీ మేయర్ కి నెల్లూరు నగర కార్పొరేషన్ లో ప్రిసైడింగ్ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికైతే జరిగింది. ఈ ఎన్నికకి సంబంధించి వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్థులను పెట్టడం జరిగింది. వీరిద్దరు కూడా మైనారిటీ అభ్యర్థులు కావడం విశేషం. అయితే ఈ యొక్క ఎన్నిక కూడా కార్పొరేటర్ లో చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల అధికారి కార్తీక్. అయితే డిప్యూటీ అభ్యర్థిగా సయ్యద్ తహసీన్ కి 41 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి కర్మల్లాకి 12 ఓట్లు వచ్చాయి. అయితే స్టార్ట్ అయినటువంటి క్రమంలో అక్కడ వైసీపీ నుంచి గెలిచినటువంటి గతంలో ఈ యొక్క 54 డివిజన్లకు సంబంధించి 54 డివిజన్లో వైసీపీ కార్పొరేటర్లు ఉండడం, ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 39 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు వైసీపీకి విప్ అధికారిగా ఉన్నటువంటి ఊటుకూరు నాగార్జున వారందరికీ విప్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏ రికగ్నైజర్ పార్టీ తరఫున ఈ యొక్క 10 గంటల లోపల కూడా రూల్స్ ప్రకారం నామినేషన్ వేయాలని చెప్పున్నప్పటికీ రికగ్నైజర్ పార్టీ తరఫున ఒక్క అప్లికేషన్ రావడం, అది వైసీపీకి సంబంధించిన కర్మల్లోకి రావడం జరిగింది. అయితే అక్కడ పోటీ చేసినటువంటి తహసీన్ 42వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి తహసీన్ ఇండిపెండెంట్ గా వారికి ఉన్నటువంటి తహసీన్ కి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇటు తహసీన్ కి మద్దతు తెలపడం జరిగింది. అయితే రికగ్నైజ్డ్ పార్టీ నుంచి ఒక్కరు పోటీ చేశారని చెప్పి ఇటు ఎన్నికల అధికారిగా చెప్పారు. అయితే మరొక వ్యక్తిని ఇటు టీడీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి తహసీన్ కి ఇండిపెండెంట్ గా పోటీ చేశారని, ఆ యొక్క క్యాండిడేట్ కి 41 ఓట్లు పడ్డాయని కూడా ఇటు ఎన్నికల అధికారి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వైసీపీ తీసుకొచ్చినటువంటి క్వశ్చన్ కి అయితే కొద్దిసేపు అక్కడ వైసీపీ టీడీపీ కార్పొరేషన్ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం నెలకొన్న తర్వాత ఎన్నికల అధికారి ఎంటర్ అయ్యి మీరు ఎవరు కూడా ఇక్కడ వచ్చేదానికి లేదు, గలబా చేసేదానికి లేదని చెప్పడంతో అక్కడ సర్దుబాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా అత్యధిక ఓట్లు నమోదైనటువంటి తహసీన్ డిప్యూటీ మేయర్ గా ప్రకటించడం కూడా ప్రొసీడింగ్ అధికారి కార్తీక్ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద ఇటు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా టీడీపీ మద్దతురాలుగా ఉన్నటువంటి తహసీన్ గెలుపొందారు. గెలుపొందినటువంటి నేపథ్యంలో అక్కడ హాజరైనటువంటి ఎమ్మెల్యే పాటంరెడ్డి సేదారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మద్దతుతో తహసీన్ గెలిపిందని, అయితే మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టామని, దానికి సపోర్ట్ గా కూడా ఎమ్మెల్యేగా నేను బలపరిచానని కూడా ఆయన చెప్పడం జరిగింది. తహసీన్ ఎన్నికకి సహకరించినటువంటి కార్పొరేటర్లు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు ఎంపీ మంత్రి ఆలోచనలకు ఈ యొక్క టీడీపీ అధిష్టానం ఈ యొక్క తహసీన్ ఆమోదించడం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు నెల్లూరు నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా లోకేష్ కి ఒక బహుమానంగా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ని ఇస్తున్నామని చెప్పి కూడా కోటమిరెడ్డి సేదారెడ్డి వెల్లడించింది. ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఉన్నటువంటి తహసీన్ ని పొందినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.